ఓటన్ వార్తలకి స్వాగతం. కూటమి మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. వాటిని వెంటనే అమలు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రావడానికి బ్రాహ్మణులు ముఖ్య భూమి పోషించారని అన్నారు. రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి అని కోరారు. విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు. దేవాలయ పాలక మండలాల్లో బ్రాహ్మణులకు పదవులు కేటాయించాలి అని కోరారు. రాజధాని అమరావతిలో 2 ఎకరాల స్థలాన్ని అగ్రహానికి కేటాయించారని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు అట్రాసిటీ లాంటి చట్టాలు తేవాలి అని సీఎంని కోరారు. బ్రాహ్మణ జాతి మరి వాళ్ళ సోషల్ మీడియాలో మనం కొంతమంది రోగులను చూస్తూ ఉన్నాం. పైలా దాస్ కానీ అలానే కృష్ణ లాంటి యదవలను కూడా చూస్తూ ఉన్నాం. హైందవ ధర్మ సాంప్రదాయాలను కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడేటువంటి సంస్కృతిని కూడా మరి విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ని ఒకటి తయారు చేసి బ్రాహ్మణ జాతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా మద్దతు తెలియజేయాలని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. అలానే రేపు ఉదయం 7 గంటలకు ప్రతి సంవత్సరం రేపటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారని మరి రేపటి నుంచి అంటే రేపు ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారాన ప్రతి సంవత్సరం కూడా అలానే నిర్ణయించాలని తీర్మానం చేయడం జరిగింది. రేపు ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా 300 మంది పెద్ద ఎత్తున వెళ్ళి అమ్మవారికి ఆషాఢ మాసం సారని ఆ అమ్మవారి కోవెలలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగిందనే విషయాల్ని ఇవాళ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ జాతి మరి వాళ్ళ సోషల్ మీడియాలో మనం కొంతమంది రోగులను చూస్తూ ఉన్నాం. పైలా దాస్ కానీ అలానే కృష్ణ లాంటి యదవలను కూడా చూస్తూ ఉన్నాం. హైందవ ధర్మ సాంప్రదాయాలను కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడేటువంటి సంస్కృతిని కూడా మరి విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్ని ఒకటి తయారు చేసి బ్రాహ్మణ జాతి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా మద్దతు తెలియజేయాలని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. అలానే రేపు ఉదయం 7 గంటలకు ప్రతి సంవత్సరం రేపటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారని మరి రేపటి నుంచి అంటే రేపు ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారాన ప్రతి సంవత్సరం కూడా అలానే నిర్ణయించాలని తీర్మానం చేయడం జరిగింది. రేపు ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా 300 మంది పెద్ద ఎత్తున వెళ్ళి అమ్మవారికి ఆషాఢ మాసం సారని ఆ అమ్మవారి కోవెలలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగిందనే విషయాల్ని ఇవాళ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కోనూరు సతీష్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి తీర్మానాలని ఇవాళ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే బ్రాహ్మణ జాతి అభివృద్ధి, శ్రేయస్సు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎన్నికల్లో గౌరవ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అలానే జనసేన పార్టీలు కూటమిగా ఇచ్చినటువంటి ఎన్నికల బ్రాహ్మణ డిక్లరేషన్ అంశాలని స్వాగతించి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజారిటీ బ్రాహ్మణ వర్గం మరి కూటమికి మద్దతు తెలియజేసి ఈ యొక్క భారీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సందర్భాన్ని ఇవాళ మీ దృష్టిలో ఉంచుతూ ఉన్నాం. అలానే మరి చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చెప్పారు బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించి పునరుజ్జీవనాన్ని ఇస్తానని. గతంలో ఏదైతే కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కార్పొరేషన్కి నిధులు ఇవ్వనప్పటికీ కూడా మరి యావత్ బ్రాహ్మణ్యం కూడా బాధపడి భంగపడ్డ సందర్భాల్లో మరి ఇవాళ ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్కి కూడా పెద్ద ఎత్తున నిధులు రాబోతూ ఉన్నాయనేటువంటి అంశాన్ని మీ సభాముఖంగా కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
అలానే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ దేశ రాష్ట్ర నాయకులందరికీ కూడా ఇవాళ కృతజ్ఞతలు తెలుసు తీర్మానాన్ని తెలియజేసినటువంటి సందర్భాన్ని మీకు ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అరసవెల్లి దేవాలయాల వరకు ఉన్నటువంటి కమిటీలలో కూడా ఏదైతే ఒక మెంబర్ని కానీ ఎక్స్ అఫీషియల్ సభ్యుని కానీ బ్రాహ్మణ్ణి నియమించినప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వేరొక బ్రాహ్మణికి కూడా అవకాశం కల్పిస్తాను అని చెప్పిన సందర్భంలో వారికి సహస్రద మరి శతకోటి నమస్కారాలని ఇవాళ సమావేశం ద్వారా తెలియజేసుకున్నాం. ఇవాళ సమాజంలో చూస్తే మరి అందరికీ తెలిసిన విషయమే, స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించి ఒక్క నిమిషం ఇంకా ట్రెజర్ రావాలన్నమ్మా.